मगर तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్య, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బియర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా. మీ ఊరు వెళ్తున్నావు, ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. Cheer up! Come on! మీ పేరెంట్స్ కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు ఓపిక లేదు. ఇటు నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5-6 లీటర్లు ఇస్తుంది. వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త, 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో ఎక్కువ పాలు ఇస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు. హే భలే కొట్టావు, నేను 100 చేశాను. హే సూర్య, పడిపోతా. మెల్లిగా. భయం వేస్తుంది నాన్న. మ్యూజిక్ నీ కెరియర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏముందో చూశారుగా. వద్దు నాన్న, నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమీ వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. కానీ మనం దగ్గరవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు
అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా. కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంటావు. నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు. ఎల్లొస్తాం అంకుల్. ఆంటీ ఉంటానంటీ. మంచిది, అలాగే జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం, కానీ రే సూర్య, సీసీ సేమ్ బైక్. You go, man. Coming. Go. రే ఏడ్రా వాడు. సంథింగ్ రాంగ్. ఎహె, ఏ పోతే పోయి ఎడ్రా, వదిలే. ఏం అవ్వదులేరా, లెట్స్ గో. పదరా. వెళ్ళు, వెనక్కి వెళ్ళి చూద్దాం. We have వెళ్దామా? to go back. అయ్యో, Are you fine? ఐఎమ్ కార్తిక్. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నాం. అవును సార్. ఓ కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తున్నాం. అవును. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా, వావ్. ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్? కాలిఫోర్నియా. Cheers, guys. Cheers. Hey, Raju. Truth or dare? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా సైగ చేస్తే నేను వస్తాను. అక్కడేం కావాలో చూడరా. వెళ్ళు. Yeah, my turn. సార్ వాడు ఆ, బాటిల్ దా నాకు చూపెడతా ఉంటుంది, నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్. అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకరా. అదిదా రోజు చేసే పని. రోజు ఓకే, ఈరోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా చిల్లరేదవా. ఇవన్నీ కాదు కానీ ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడైనా నువ్వు వెళ్ళమ్మా.
గుడ్ జాబ్. హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ కార్తిక్. సార్ వెరీ గుడ్ సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్ డేరొద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయేలాంటి ట్రూత్ వచ్చి చెప్పండి సార్. నాకు క్యాన్సర్. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పొయ్యాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీర్ అప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్. బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ ఐ సే. హే నానా, cheers, come on. cheers, come on guys. అప్పుడే పరిచయమైన కార్తిక్తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు, ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారి తీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. నెక్స్ట్ వన్, ఇది నేనే చెయ్యాలి. ఇట్స్ టఫ్. సార్ అదేదో చెప్పండి సార్, మాకు కూడా, మేము కూడా చేస్తాం కదా సార్, ప్లీజ్ సార్. ఒకడిని కొట్టాలి. కొట్టాలా? సూపర్ సార్. నాకు అసలుకి చేద్దోళ్ళు కూడా ఎక్కువ, గుంపులో గోవిందో. నేను కూడా 2 వేస్తాను సార్. ఇంతకీ మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు సార్? సింహం, నరసింహం, మా స్కూల్ మేట్. మేము ముగ్గురం కూర్చునే బెంచ్లో వాడు ఒక్కడే కూర్చునేవాడు. నలుగురు తినే టిఫిన్ వాడొక్కడే తినేసేవాడు. ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. కనీసం ఒక్కసారైనా వాడిని కొట్టాలనిపించేది, కానీ వాడి కళ్ళల్లో చూస్తే భయం వేసేది. వాడిని ఒక్కసారైనా గట్టిగా కొట్టాలి. 1 blow, దట్స్ ఆల్. అది చాలా ఈజీ సార్. మీరెళ్ళి ఒకటి కొట్టండి, మిగతాది వచ్చి మేము కుమ్మేస్తాం. ఎరా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటాడు సార్ సింహం? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఎస్పీయా? డిఎస్పీయా? ఏంటరా 3 రోజుల నుంచి నైట్ షిఫ్ట్ ఇద్దరులో వస్తున్నాను అనుకో, చాలా ఇబ్బందిగా ఉందా? హాయ్, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎలా వెళ్ళాలండి? రాజు, అటు సైడ్ వెళ్ళు. అటా? అటు సైడే. ఓకే జాగ్రత్త సార్. ఇక్కడ దగ్గరలోనే ఉందమ్మా. ఓ ఓకే, ఒకసారి పట్టుకో. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. సరే అమ్మా. హలో, ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది సార్? ఓ 100 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఇది కుక్కేంట్రా బాబు, ఇదే సింహంలో ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్ళాలా? అవునమ్మా. అమ్మయ్యా. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. థ్యాంక్స్. అక్కడికి వెళ్ళి అడగండి. ఓకే. జుజుబి. స్లో స్లో. డౌన్. సరే ఇదిగోండి సార్, మీరు అడిగి. అది నువ్వు ఇక్కడ ఉండు. యా కార్తిక్. సూర్య, హే సూర్య గో. వాడే సింహం. గో. స్లో. కార్తిక్, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం ఉంటావా? ఇస్ ఇట్ వర్త్? యా, ఎస్ సూర్య,
ఇట్స్ వర్త్ ఇట్. ఒకటే బిస్కెట్ ఉంది, ఇల్లేమో ఇంకా రాలేదు. ఎంత తొందరగా తింటున్నావే? ఓకే, కేర్ఫుల్ కార్తిక్, గో. చూసుకోండి, అన్ని నా మీదకి వస్తే ఎలా? నువ్వు కొత్త షూ బదలవే బాబు, నా కొత్త షూ. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు సార్. ఉన్న షూస్ కూడా కుక్క తీసుకెళ్ళిపోయింది. పరిగెత్తే ప్రోగ్రాం లేనుంటే కొంచెం బ్రేక్ ఇద్దాం సార్. రాజు, డోంట్ వరీ రాజు, ఇంకా వాయిలెన్స్ ఏం లేదు. అమ్మయ్య, ఓన్లీ లవ్ స్టోరీయే మిగిలింది. లవ్ స్టోరీయా? శివాని నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనను చూసిన మరుక్షణం ప్రేమలో పడ్డాను, కానీ చెప్పే ధైర్యం లేక ఎప్పుడూ చెప్పలేదు. సార్, ప్రపోజ్ చేయడం చాలా ఈజీ సార్. ఐ డోంట్ నో, నాకు మాత్రం అది సింహాన్ని కొట్టిన దానికన్నా కష్టం. ఇట్స్ కాంప్లికేటెడ్. ఆ ఫోటోలో ఉన్నాడే, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు తన హస్బెండ్. నాకు తెలుసు శివానికి నేనంటే ఇష్టమని. అప్పుడే చెప్పుంటే డెఫినెట్గా ఎస్ అనేదేమో. ఏంటో సార్, మీరు మీ మధ్యతరగతి ప్రేమలు నాకు అర్థం కావు. ఎలా ఎలా ప్రేమ ప్రేమ కార్తిక్, నువ్వే నువ్వే నాలో నాలో హాయ్ శివాని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నీతో ఒక మాట చెప్పాలి. నా లైఫ్లో నీ అంత బ్యూటిఫుల్ అండ్ మంచి అమ్మాయి మళ్ళీ నాకు ఎదురుపడలేదు. నీతో ఇంకోటి కూడా చెప్పాలి, కానీ ఈ మాట నీకు ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా. నీ
did it! ఇప్పుడు ఎంతో తేలిగ్గుంది. థ్యాంక్ యూ గైస్. చిన్న డౌట్, డోర్ తీసింది శివాని కాకుండా వాళ్ళ ఆయన అయి ఉంటే అప్పుడేం చేసేవారు? వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు పొద్దున 9 ముందు ఎప్పుడూ లేవాడు. Now, I call upon the best student and also my favorite student, Mr. Karthik, to say a few words. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు నా స్పీచ్ విన్న తర్వాత మీరు నన్ను బెస్ట్ స్టూడెంట్ అని ఇంకెప్పుడు అన్నారు సార్. బాయ్స్, మై అడ్వైస్ ఇస్ సింపుల్. బ్రేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ యాజ్ మెనీ రూల్స్ యాజ్ పాసిబుల్. క్లాసెస్ బంక్ కొట్టండి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వండి, హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎవరినైనా ప్రేమిస్తున్నాం అని చెప్పాలనిపిస్తే చెప్పేయండి. ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేయండి. డోంట్ వెయిట్. ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవేవి గుర్తుండవు. నిజంగా మనకేం గుర్తుంటాయో తెలుసా? మీరు బ్రేక్ చేసిన రూల్స్, మీకు ఇచ్చిన పనిష్మెంట్స్, మీ ఫస్ట్ లవ్, మీరు రాసిన లవ్ లెటర్స్, చేసిన అల్లరి, చిన్న చిన్న గొడవలు, మీరు గెలిచిన క్రికెట్ కప్స్, స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, అన్నిటికీ మించి ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఫ్రెండ్స్, వాళ్ళతో గడిపిన ఈ స్వీట్ మూమెంట్స్, ఇవే గుర్తుంటాయి. You can do it, Karthik! You can do it! బాబు కార్తిక్, Get up, Karthik.
కార్తీక్ మిగిలిన 30 ఏళ్ల జీవితాన్ని 30 రోజుల్లో బతకాలనుకున్న కార్తిక్ పరుగు అక్కడితో ఆగిపోయింది. అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నాకు అమెరికా వెళ్ళాలని లేదత్త. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఆ సంపాదించేదేదో ఇక్కడే సంపాదిస్తాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. నన్ను వదిలేయ్. బర్రెలు కాసుకునేవాడికి అనునిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నాకు మాత్రం అమెరికా వెళ్ళాలని లేదు. రేయ్ ఏంటి బావ ఇదంతా? రేయ్, అత్త, అమెరికా, అను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ రా. నిజమేంటంటే ఎంతమంది వద్దన్నా వాళ్ళని ఎదిరించి నేను అనుకున్నది చేయడానికి నాకు ధైర్యం లేదురా. అంతకుమించి నా మీద నాకు నమ్మకమే లేదురా. అందుకనే రా ఈ సాకులన్నీ. కార్తిక్ని చూశాక కూడా నాకు నచ్చిన పనిని పోస్ట్ పోన్ చేసుకుని 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకోవడంలో అర్థం లేదురా. నేను ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదనుకోరా. రేపు పొద్దున్న మా నాన్నలాగా అరే ఇచ్చేసి ఉండాల్సిందే, అచ్చేసి ఉండాల్సిందే అని చెప్పి నా పిల్లలకి నేను చెప్పుకోవటం తప్ప ఏం మిగిలి ఉండదురా నా లైఫ్లో. ఏం కాదురా రాజు. రేయ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి దాదా. ఇంట్లో నుంచి పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను మీతో మాట్లాడాలి. అన్నీ వదులుకుని ఇంట్లోంచి పారిపోయిన దాంతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు దాదా, నేను మీతో మాట్లాడాలి. సంధ్య, నీతో మాట్లాడాలి. ఫోర్ ఇయర్స్గా ఇవి ఇచ్చే మాట చెప్దాం అనుకున్నాను సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఈ ర్యాంక్స్, MIT సీట్ ఇవన్నీ నేను ఇంప్రెస్ చేయడానికే. సూర్య, ఇన్నాళ్ళు నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ మీరే చెప్పారు దాదా. మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇక నాకు వినాలని లేదు. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు దాదా. నాకు చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది, లైఫ్ చూడాలనుంది. ఇదంతా నేను ఇంట్లోంచి పారిపోకుండా ఆ రోజు చెప్పుండాల్సింది. కానీ అప్పుడంత ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు, మీ 22 ఏళ్ల పెంపకం నేర్పించింది. నా ఫ్రెండ్స్తో చేసిన ఈ ఒక్క ప్రయాణం నాకు నేర్పించింది. ఈ ఒక్కసారి నాకేం కావాలో అది ఎంచుకునే అవకాశం నాకు ఇవ్వండి దాదా. నిజానికి MIT US నాకు కరెక్ట్ కాదు. ఇవన్నీ ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా లేనప్పుడు నాతో ఉన్న వాళ్ళని కూడా
హ్యాపీగా ఉంచలేను. నేను నీకు కరెక్ట్ కాదు సంధ్య. మీ డాడ్ నీ కోసం వెతికే పర్సన్ నేను కాదు. మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఎక్కడ మా అన్నేలాగా ఓడిపోతాను అని నా భయం. ఆ భయం వల్లే ఇన్నాళ్ళు నన్ను నేను కోల్పోయాను సంధ్య. ఇంకా ఇలానే బతికితే ఏం కోల్పోతానో కార్తిక్ని చూశాక అర్థమైంది. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఫెయిల్ అవుతానో సక్సెస్ అవుతానో నాకు తెలియదు సంధ్య. కానీ ఫెయిల్ అయినా కూడా కనీసం నాకు నచ్చింది ట్రై చేసి ఫెయిల్ అయ్యానన్న తృప్తి ఉంటుంది. సంధ్య, మనం గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాగే విడిపోదాం. ఇప్పుడు ఇలా విడిపోయి లైఫ్లో ఏదో ఒక్కరోజు మళ్ళీ ఫ్రెండ్స్లా దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇలా కలిసి ఉండి ఎంత దూరం ప్రయాణించినా మనం ఎప్పటికీ దగ్గర కాలేము. నా లైఫ్లో నేను ఇష్టపడినవి కోరుకున్నవి అన్నీ దొరికాయి. నిజం చెప్పాలంటే కోరుకున్న దానికంటే అన్నీ ఎక్కువ దొరికాయి. కోరుకున్నది దొరకకపోతే పడే బాధ ఇంతవరకు నాకు తెలియదు. కానీ నీ వల్ల ఆ బాధ కూడా నాకు పరిచయం అయింది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ సారీ సంధ్య. డోంట్ బి. నా గురించి నువ్వు బాధపడకలే సూర్య. నెక్స్ట్ వీక్ యూఎస్ వెళ్ళిపోతాను. డాడ్, బిజినెస్, ఇంకా లైఫ్ అంతా బిజీ బిజీ. ఇక్కడ జరిగిందంతా ఏం గుర్తురాదు. నేనేమి నిన్ను మిస్ కానులే. అప్పుడప్పుడు గుర్తొస్తావేమో అంతే. ఎప్పుడైనా గుర్తొచ్చినా ఎప్పుడో నెలకో లేదా వారానికో, మహా అయితే రోజుకోసారి. కానీ సూర్య, కొంచెమే మిస్ అయినా ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతానేమో. ఆ జర్నీ ముగింపు మా జీవితాలలో సరికొత్త ప్రారంభానికి దారితీసింది. బయట ప్రపంచం చూద్దామని వెళ్ళిన మాకు ఆ ప్రయాణం మమ్మల్నే మాకు కొత్తగా పరిచయం చేసింది. ఆ జర్నీ చేసినప్పుడు మేము తిరిగిన రోడ్లే మా క్లాస్ రూమ్స్, ఎదురుపడిన మనుషులే మా టీచర్స్, మా అనుభవాలే మాకు పాఠాలయ్యాయి. ఆ ప్రయాణమే మా పాఠశాల.